ఓం నమః శివాయ. హైదరాబాద్ బోరబండ వాస్తవ్యులైన ఎం నరసయ్య శెట్టి, సాయి విజయకుమారి దంపతులు వారి 50వ పెళ్లిరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. వారి జీవిత ప్రయాణంలో స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ఆదర్శ దంపతులు తమ 50వ పెళ్లి రోజున అభాగ్యుల మధ్య ఆనందాన్ని పంచుకోవాలనే వారి విశాల హృదయం నిజంగా ప్రశంసనీయం. ముందుగా ఈ శివభక్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని తమ గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పరమ పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేసి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. దివ్యమంగళనీరాజనం దర్శయామి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. అనంతరాయాయ సర్వస్త్వమేతిరాత్రం సర్వస్యాద్యై సర్వస్య దిత్యై. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని శంకర కృపకు పాత్రులయ్యారు. భక్తులందరూ కలిసి అనాథుల కోసం కడుతున్న శివాలయ పనుల్లో భాగమై పుణ్యాన్ని పొందారు. నరసయ్య శెట్టి, సాయి విజయకుమారి గార్ల 50వ పెళ్లి రోజును పురస్కరించుకుని అనాథుల మధ్య కేక్ కటింగ్ చేసి సంతోషంగా గడిపారు. ఈ శుభ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సేవాశ్రమంలోని అనాథులకు స్వయంగా అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. తమ పెళ్లి రోజున అభాగ్యుల ఆకలి తీర్చాలనే వారి సంకల్పం నిజంగా గొప్పది. ఈ ఆదర్శ దంపతులు మరిన్ని ఆనందకరమైన సంవత్సరాలు కలిసి జీవించాలని, వారి సేవానిరతి ఎప్పటికీ కొనసాగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అమ్మా నాన్న అనాథాశ్రమం వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు చూసినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ అందరూ చాలా బాగా చూపిస్తున్నారు, చేస్తున్నారు. అంతా చాలా ధర్మంగా ఉంది. లేని వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు, వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనాలు పెడుతున్నారు. అంతా బాగా సౌకర్యంగా చూస్తున్నారు. శివుడి గుడి కాడ పూజలు చేయిస్తున్నారు. అంతా చాలా బాగుంది. అందరూ మెచ్చుకోదగ్గది. ఇక్కడికి వచ్చి దర్శించి వెళ్ళవలను, అందరూ దర్శించుకుని వెళ్ళవలను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా సాగుతుంది. గత 15 ఏళ్ల నుండి అన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం నాణ్యమైన బియ్యంతో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వంటశాల ఉంది. అందులో 5గురు వంటవాళ్లు నిత్యము వంట చేస్తుంటారు. ప్రతిరోజు వివిధ రకాల తాజా కూరగాయలతో వారికి కూర వండడంతో పాటు సాంబారు వండుతారు. అనాథులకు అన్నట్టు కాకుండా ఇంటి వంటలా కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.